పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం అండి. ఓం శం శనైశ్చరాయ నమః. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదనపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ 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 గంటల శనీశ్వర స్వామివారి దేవాలయంలో ఉన్నాము. చాలా విశేషమైన ప్రత్యేకమైన శని దేవాలయం అండి. మీకు హైదరాబాద్, మరి ముఖ్యంగా మీకు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న హైవేలో లెఫ్ట్ సైడ్ మీకు కనపడుతుంది మదనపల్లి అని. శంషాబాద్ మండలానికి వస్తుంది ఇది. ఎంతో విశేషమైనటువంటి దేవాలయం అని చెప్పొచ్చు. 3 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. చాలా ప్రత్యేకంగా కనపడుతుంది ప్రశాంతమైన వాతావరణంలో. ఇక్కడ అమ్మవారితో సమేతంగా అంటే జ్యేష్ఠాదేవితో సమేతంగా శనీశ్వరుల వారు కొలువై ఉన్నారు. అభిషేకాలు నిర్వహిస్తారు, హోమాలు ఇవన్నీ జరుగుతాయి. అయితే ఇంకా విశేషాలు తెలుసుకుందాం. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, ఎవరెవరు రావచ్చు, ప్రత్యేకించి శని దోషాలు ఉన్నవాళ్ళు కావచ్చు, ఏలినాటి శని ప్రభావం ఉన్న వాళ్ళు కావచ్చు, వచ్చి ఎలాంటి పూజలు చేసుకోవచ్చో గురుగారి మాటలో విని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు అర్చకులు మనీష్ కుమార్ శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ఆలయ విశిష్టత ముందుగా తెలియజేస్తారా? ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయమాతాన సంభూతం తం నమామి శనేశ్వరం. ఓం శం శనేశ్వరాయ నమః. శ్రీగిరిపీఠం శనేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్త శంకరాజ్ ముఖ్య గారు ఈ దేవాలయాన్ని నిర్మించారు. వారికి కలలో శనేశ్వర స్వామి చెప్పడం ద్వారా స్వామివారు సొంతంగా ఈ యొక్క జాగాని, ఈ స్థలాన్ని ఒక 3 ఎకరాల పాటు తీసుకొని, ఈ యొక్క 3 ఎకరాలు జాగాని తీసుకొని వారు సొంతంగా ఈ యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది. తర్వాత స్వామివారి భక్తుల ద్వారా ఈ యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది. దేవాలయంలో ప్రత్యేకంగా రోజు కూడా నిత్యము ధూపదీప నైవేద్యాలు, అలాగే నిత్య అర్చనలు, నిత్యంగా స్వామివారికి తైలాభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. పరోక్షకంగా ప్రత్యక్షంగా కూడా రోజు కార్యక్రమాలు స్వామివారికి జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా 7 శనివారాలు స్వామివారికి జాతకరీత్యా అంటే మేషాది నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా వారికి ఉన్నటువంటి ఇతిబాధల గురించి స్వామివారికి 7 శనివారాలు నల్ల వస్త్రాలు ధరించి, ఆడవారు కూడా నల్ల వస్త్రాలు ధరించి 7 వారాలు తైలాభిషేకం పూజా కార్యక్రమం చేసుకొని, శనిదేవుని సంఖ్య 8, ఈ యొక్క 8వ వారం రోజున లేదా వారికి ఇంట్లో అనుకూలంగా చూసుకొని ఈ 8 వారాల లోపు ఏదన్నా ఒక రోజు స్వామివారికి విశేషంగా అభిషేకము, తైలాభిషేకము, తిలాహోమము ఇవన్నీ కార్యక్రమాలు, అలాగే వారింటి నుంచి బెల్లమన్నము, పులిహోర స్వామివారికి నైవేద్యం పెట్టి ఒక దేవాలయంలో వారి యజమాని యొక్క అనుకూలతని బట్టి అన్నప్రసాదము అవన్నీ కూడా పెడుతూ ఉంటారు. గురుగారు, ఇక్కడ స్వామి విశిష్టత తెలియచేయండి. ఎందుకంటే చాలా గంభీరమైన రూపంలో ఇక్కడ కనిపిస్తారు కదా. అంటే ఇంత ఎత్తైన శనీశ్వరుల వారిని ఇక్కడ ఎక్కడ మనం చూడం దాదాపుగా. ఇంకా కాస్త మామూలుగానే నవగ్రహ మండపంలో శనీశ్వరుల వారిని చూడడం అనేది పరిపాటి, మన సర్వసాధారణంగా చూస్తుంటాం. కానీ ఇక్కడ ప్రత్యేకంగా వారి కోసమే ఆలయం. అందులోనూ 3 చోట్ల కనపడుతూ ఉంటారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టే దగ్గర, అలాగే పైకి వెళ్ళి అభిషేకం చేసే దగ్గర, మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా ఇక్కడ. ఎందుకు ఇన్ని చోట్ల ఇలా ప్రతిష్ఠించారు? ప్రథమంగా చెప్పాలి అంటే పెద్ద విగ్రహమే ప్రధానంగా ఉన్నది. 2010లో ఇక్కడ భూమి పూజ చేసినారు. 2012లో దేవాలయ ప్రతిష్టాపన జరిగినది. అప్పటి నుంచి మా అన్నగారు ఉమాశంకర్ స్వామి గారు వారి దేవాలయంలో అర్చకత్వం చేయడం, తద్వారా నన్ను కూడా దేవాలయం తీసుకొని రావడం జరిగింది. మా అన్నగారు నన్ను దేవాలయంలో పెట్టించారు. అయితే దేవాలయంలో ఇన్ని విగ్రహాలు కనిపించడానికి కారణం ఏమిటంటే, మనం తైలాభిషేకం చేసి పైన నువ్వులు, బెల్లము, అలాగే ఇతరత్వ సామాగ్రి అంతా కూడా స్వామివారికి సమర్పణ చేస్తూ ఉంటాం కదా. ఆ ఒక సమయంలో అభిషేకం చేసిన తర్వాత పనుల నిర్లక్ష్యం అనుకోండి, లేదా ఆ ఒక తొందరపాటులో ఏదైతే పైప్ లైన్ ఉంటుందో ఆ పైప్ లైన్లో అన్ని సామాగ్రి అంతా ఇరికి చాలా ఇబ్బంది కలిగింది. ఈ స్లాబ్ వచ్చేసి 10 సంవత్సరాలు అవుతుంది. ఒక్కొక్క నిర్మాణంకి కొన్ని ఇయర్స్ అని చెప్పి ఒక వ్యాలిడిటీ ఉంటుంది కదా. అయితే ఆ ప్లంబర్ వచ్చేసి దాన్ని వర్క్ చేసిన ప్రతిసారి కూడా షేక్ అవుతున్నారు. ఇదంతా మన స్లాబ్ అంతా కూడా స్వామివారు బాగా ఆలోచన చేసి ఇట్లా కాదు, ఇంకోటి వయోవృద్ధులు వస్తున్నారు, ఏజ్డ్ వాళ్ళు వస్తున్నారు, పైకి వెళ్ళి నూనె వేయలేకపోతున్నామనే ఒక కారణము, ఆ ఒక ఆయిల్ అని ఒక డిస్టర్బ్ కారణము, స్వామివారు ఆలోచన చేసి సరే ఒక చిన్న విగ్రహం తీసుకొని వచ్చి ఇక్కడ పెడదాం, పెద్ద మనుషులు ఎవరైతే వస్తారో వారికి
ఈడ తైలాభిషేకం చేసుకుంటే వాళ్ళకు కూడా తృప్తి ఉంటుంది. ఇప్పుడు 2 అంతస్తులు ఎక్కాలి అంటే కూడా కొందరికి అనుకూలంగా ఉంటుంది, కొందరికి అనుకూలంగా ఉండదు. అయ్యో ఇంత దూరం వస్తుంది స్వామివారికి అభిషేకం చేయకపోతే కదా అనే ఒక కించిత్ కూడా ఉంటుంది కదా. అట్లని స్వామివారు బాగా ఆలోచన చేసి చిన్న విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. తర్వాత విగ్రహం అంటే టెంకాయ కొడుతున్నాం, టెంకాయ కొట్టి నూనె ఇదంతా అక్కడే అయ్యేసరికి కొద్దిగా వస్తున్నటువంటి భక్తులకు ఎవరికైతే ఉందో అసౌకర్యం కలుగుతున్నది. కాబట్టి ఒక చిన్నగా స్వామివారిని పెట్టేసి ఆడ టెంకాయ కొట్టాలి. రాగానే శుద్ధి అయ్యి స్వామివారికి నల్ల వస్త్రాలు ధరించుకొని స్నానం చేసి నల్ల వస్త్రాలు ధరించుకొని పూజ సామాగ్రితో పాటు అన్ని ఇక్కడ దేవాలయం ఉంటుంది, దేవాలయం ఆ స్టోర్లో ఉంటుంది. ఆ స్టోర్లో సామాగ్రి ఇస్తారు. ఆ సామాగ్రి తీసుకొని వచ్చి ప్రథమంగా టెంకాయ కొట్టి స్వామివారికి నూనె, మీరు శివుడికి నీళ్ళతో అభిషేకం చేసే స్వామివారు సంతోషిస్తాడు, అట్లా శనిదేవుడు నూనె. ఫస్ట్ నూనెతోటి స్వామివారికి అభిషేకం చేయడం ద్వారా ఆ స్వామి శాంతింపబడతాడు. అప్పుడు మనకు కూడా స్వామి శాంతింపబడితే మనకు కూడా సుఖ సంతోషాలు కూడా కలుగుతూ ఉంటాయి. అట్లా స్వామివారికి తైలాభిషేకం చేసుకోవడం. అలాగా బెల్లము స్వామివారికి ఇష్టం, బెల్లం నైవేద్యము, బెల్లంతో చేసిన అన్నము, పరమాన్నము ఇవి స్వామివారికి ఇష్టం. జిల్లెడు పువ్వులు, అలాగే స్వామివారికి సంబంధించినటువంటివి మన చెప్పులు ఉండొచ్చు, అలాగే గొడుగు ఉండొచ్చు, అలాగే కడాయి, ఇనుము, ఉప్పు ఇవన్నీ కూడా స్వామివారికి యజమాని యొక్క అనుకూలతను బట్టి ఆ ఒక భక్తుని యొక్క స్తోమత అనుకూలతను బట్టి స్వామివారికి అర్పించడము. అలాగే గోతనామాలు, వారి యొక్క జన్మ నక్షత్రం కానీ జన్మరాశి, నామ నక్షత్రము, నామరాశి వారు అయ్యగారికి వివరంగా చెప్పి తద్వారా వాళ్ళతోటి అయ్యగారి ద్వారా అర్చన అభిషేకం పూజా కార్యక్రమాలు చేయిస్తూ ఉంటాం. ఇలా ఇది ఒక ప్రక్రియ. కొబ్బరికాయ కొట్టి పైకి వెళ్ళి అభిషేకం చేసుకుని ఆ తర్వాత ఇక్కడికి వచ్చి అర్చన. ఇక్కడ ప్రత్యేకంగా 19,000 జపము శనిదేవుని మూల మంత్రం ఉంటుంది. ఆ ఒక జపం చేసి నల్ల వస్త్రంలో టెంకాయకి కట్టి స్వామివారి దగ్గర ప్రత్యేకంగా పూజ కార్యక్రమం చేయించి ఆ ఒక నల్ల టెంకాయ ఇవ్వడం జరుగుతుంది. ఆ టెంకాయ తీసుకొని యజ్ఞం దగ్గర 7 సార్లు ప్రదక్షిణం చేసి తల మీదకి వెళ్ళి 3 సార్లు తిప్పుకొని మీకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో, ఏదైతే ఆటంకం కలుగుతుందో, ఏ పని అయితే ఇబ్బంది కలుగుతుందో, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, ఆరోగ్యము, ఇతరత్రాలు ఆ ఒక దిష్టి దోషము, నరదృష్టి పోవాలని చెప్పేసి ఆ టెంకాయని ప్రత్యేకంగా దేవాలయంలో ఇవ్వడం జరుగుతుంది. జపం చేసి ఇస్తారు. అది స్వయంగా వారంతటి వారే హోమగుండంలో వేయొచ్చు. ఎవరిది వాళ్ళు ప్రత్యేకంగా వేయాలి, ఎవరిది వాళ్ళే వేస్తారు సపరేట్గా, ఒక వ్యక్తికి ఒకటి. వారు నల్ల టెంకాయ వేసి కాలు కడుక్కొని శివుని గుడి ఉంటుంది, శివుని గుడిలో అర్చన అభిషేకము యజమాని యొక్క అనుకూలతను బట్టి పూజా కార్యక్రమం చేస్తారు. సర్వసాధారణంగా ఉండేటువంటి సందేహం ఏంటంటే గురుగారు, శనీశ్వరుడి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా తర్వాత స్నానం చేయాలి అనేది అందరికీ ఉన్నటువంటి, అది అపోహన లేకపోతే నిజమేనా? అపోహనే. అన్ని ఇచ్చేది శనిదేవుడే. గ్రహాలు కూడా 9 గ్రహాలకు తిరిగేసి కూడా కాలు కడుక్కుంటూ ఉంటారు. పుణ్యం కావాలి, మంచి కావాలి. ఇప్పుడు గ్రహానికి సూర్యగ్రహం ఉన్నది, సూర్యగ్రహానికి పూజ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, అలాగే పేరు ప్రఖ్యాత ఇతరతలు కలుగుతూ ఉంటాయి. అట్లా నవగ్రహాలకు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నది. ఆ యొక్క భగవంతునికి ఉన్నటువంటి మనం పుట్టినటువంటి సమయంలో ఆ గ్రహం యొక్క దోషం పోవాలని, ఆ స్వామి యొక్క శుభ సూచకం అంటే స్వామివారి యొక్క శుభవీక్షణ మన పైన ఉండాలని చెప్పి నవగ్రహాలకు పూజ చేస్తాం. నవగ్రహాలకు పూజ చేసి తదుపరి ఆంజనేయ స్వామికి, శివుడికి, ఇతరత్ర గ్రహ దేవతలకు మనకి ఆడ ఏవైతే దేవాలయంలో ఉన్నటువంటి దేవాలయాలకు పూజ చేసుకుంటాం. నవగ్రహాలకు పూజ చేసిన తర్వాత దానాలు ఉంటాయి, ప్రత్యేకంగా గుర్తుపెట్టేసుకొని. ఇప్పుడు ఏ గ్రహానికి సంబంధించినటువంటి గ్రహదానము, జపము, తర్పణము, హోమము, అలాగే జపదానము, వస్త్రం ఇవన్నీ దానం చేసిన తర్వాత స్నానం ఆచరించడము, కాలు కడుకోవడము ఇలాంటివి జరుగుతాయి. మామూలు దర్శనం చేసుకుంటే అవసరం లేదు. అభిషేకం చేసినా కూడా గత నేను 18 సంవత్సరాల నుంచి పురోహితంలో ఉన్నాను. ఇప్పటి వరకు నవగ్రహాలకు పూజ చేసుకున్న తర్వాత నేను కాలు కడుక్కోను. అవునండి, అద్భుతంగానే ఉంది. అంతే సందేహము. కానీ విషయం ఏంటంటే భగవంతుడు మనకు ఎప్పుడు శుభాన్ని కలిగిస్తాడు. ఎప్పుడే కానీ ఏ భగవంతుడైనా మనకు శుభాన్ని కలిగిస్తాడు. గ్రహానికి సంబంధించినటువంటి దానాలు, జపము, తర్పణము, హోమము, ఆ గ్రహానికి సంబంధించినటువంటి ధాన్యాలు అయ్యగారికి వాళ్ళ గోతనామాలు చెప్పుకొని, నక్షత్రం చెప్పుకొని ఈ గ్రహశాంతి కోసము చేస్తాం కదా. గ్రహశాంతి పూజలకు కంపల్సరీగా అప్పుడు చేయాలి, దర్శనంకి అవసరం లేదు. ప్రదక్షిణ చేస్తే పుణ్యం కలుగుతుంది. ఇప్పుడు మనము కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం, దేవాలయంకి వెళ్ళేసి ప్రదక్షిణ చేస్తుంటాం. ప్రదక్షిణ చేసుకోవడం ద్వారా పుణ్యం కలుగుతుంది. ఆ ఒక పుణ్యఫలం మనకు కావాలి అంటే మళ్ళీ పోయి కాలు కడుక్కుంటుంది, ఏం లాభం? అంటే మేము పాటించేది అదే. స్వామీజీలు
గ్రహశాంతి చేసుకుంటే చాలు. అలాగే ఇక్కడ కాళ్ళు కడుక్కుని శివాలయంకి వెళ్ళమంటారు. అంటే నల్ల టెంకాయ వేస్తాం కదా దిష్టి. ఇప్పుడు మనం కూడా ఇంట్లో చిన్నపిల్లలకు వారికి వీరికి దిష్టి అయిన తర్వాత కొద్ది కాలుమొంగ కడుక్కొని ఇంట్లో దేవునికి దండం పెట్టుకోని చెప్తాం కదా, ఇది నల్ల టెంకాయ ఇస్తాం కాబట్టి. అలాగే శనిగ్రహానికి సంబంధించినటువంటివి ముందు వెనక మేము ఏం చేస్తామంటే గ్రహశాంతి పూజ కదా ఇది, వాళ్ళకు ధాన్యాలు దానం ఇస్తూ ఉంటాం కాబట్టి స్నానం నల్ల వస్త్రాల పైన ముందు వెనక, పూజకు ముందు పూజ తర్వాత కూడా స్నానము, తదుపరి శివుడికి పూజ. ఆ తర్వాత మామూలుగా వస్తే గనక ప్రదక్షిణ చేసి కాలు కడుక్కుని శివాలయంకి వెళ్ళొచ్చు దర్శనం. నల్ల టెంకాయ వేస్తే మాత్రమే. ఫలం ఇచ్చేది దేవుడే కదా, కర్మఫల దాత. దేవాలయం ఏ దేవాలయంకి వెళ్ళినా మన ఇంటికే వెళ్ళాలి. ఇప్పుడు ఈ పూజ కార్యక్రమం చేసుకుంటాం మనం. పూజ కార్యక్రమము పుణ్యఫలమే. పొద్దున ఉదయము అన్ని పనులు చక్క తొందర కంప్లీట్ చేసుకొని దేవాలయంకి వస్తాం, పూజ అంతా చేసుకుంటాం, తిరిగి మన ఇంటికి వెళ్తేనే శుభం కలుగుతుంది. చాలా మంది దగ్గరికి నా దగ్గరికి వస్తూ ఉంటారు, రాయ్ గారు ఇన్నిసార్లు గుడికి తిరుగుతున్నాము, ఇన్ని గుళ్ళు తిరుగుతున్నాము, ప్రతి నెల నేను ఆ దేవాలయం పోతా ఈ దేవాలయం పోతా. దేవాలయంలో పూజ అయిన తర్వాత మనస్ఫూర్తిగా ఒక 5 నుంచి 10 నిమిషాల సమయం కేటాయించుకొని, చిన్న విషయం ఏంటంటే మీ ద్వారా ఒక దేవాలయంకి వెళ్దామని నిర్ణయించుకుంటాం, ఒక వారం పలానా రోజు పోదాము అని చెప్పేసి మంచిగా స్నానాలు చేసుకొని ఇంట్లో దేవుని పూజ చేసుకుని వెళ్తాం. ఆడికి వెళ్ళిన తర్వాత దేవాలయంలో పూజా కార్యక్రమం ప్రశాంతంగా చేసుకోకుండా ఉరుకులాడిస్తూ ఉంటారు, హడావిడి. 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు శనిదేవుడు, 2.5 నిమిషాలకు ఒక అడుగు వేస్తాడు శనిదేవుడు. ఓకే, మీకు మంచి విషయం ఇది శనిదేవుని గురించి. 2.5 నిమిషాలకి ఒక అడుగు వేస్తాడు, 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటారు. అంటే 2.5 నిమిషాలకి ఒక అడుగు వేస్తాడంటే స్వామివారితో ఎంత నిదానంగా మనం పూజ చేసుకోవాలి. వచ్చినాం టక అయిపోవాలంటే కాదు. ఏ భగవంతుడే సార్ నిదానం, ప్రతిదీ అవుతుంది, సమయము సందర్భము రావాలి దేనికైనా. గురుగారు, ప్రత్యేకంగా రాసుల్లో ఈ శని గ్రహ ప్రభావం ఉన్నప్పుడు వారు ఎటువంటి పూజలు చేసుకోవాలి? ప్రత్యేకించి ఇక్కడ ఈ మదనపల్లిలో ఈ క్షేత్రంలో జరిగేటువంటి పూజా కార్యక్రమాలు ఏంటండి? ఇక్కడ వచ్చేసి స్వామివారికి నల్ల వస్త్రాలు చెప్పాం కదా, 8 వారాలు తిరిగి స్వామివారికి అభిషేకం పూజ కార్యక్రమం చేసిన తర్వాత తిలాహోమము, నువ్వులు నూనెతో చేసేది తిలాహోమం, శనిగ్రహ శాంతి హోమం. అది చేసుకోవడం ద్వారా శుభఫలం ఉంటుంది. అలాగే నువ్వుల దానం చెప్పాను కదా, దాంట్లో మన యజమాని యొక్క అనుకూలతను బట్టి ఆ ఒక అయ్యగారికి దానం ఇవ్వడం. తదుపరి శివుడికి అభిషేకం పూజా కార్యక్రమం. జమ్మి చెట్టుకి పూజ చేసుకోవాలి. ఎప్పుడైతే జమ్మి చెట్టు శని ప్రభావం ఉన్నప్పుడు జమ్మి చెట్టు ఎవరైతే నాటుతారో, ఎవరైతే జమ్మి చెట్టు పూజ చేస్తారో వాళ్ళకి శత్రు వినాశనం కలుగుతుంది, శత్రువు అనేది దగ్గరికి రానివ్వడు. అలాగే ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నప్పుడు మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఏ విధంగా ఎప్పుడు భగవంతుడు కలిగిస్తాడో తెలియదు. ఆ ఒక వచ్చినటువంటి సమయం సందర్భాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకుంటున్నాం మనము అనేది ముఖ్యము. అలాగే ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవకాశాలు వస్తాయి, ఆ ఒక వచ్చినటువంటి అవకాశము అది సరైనదా కాదా నిర్ణయం కూడా మనమే తీసుకోవాలి. ఆ విచక్షణ కూడా మనకు అందిస్తాడు. అదొకటి తెలుసుకోవాలి. శనిగ్రహం ఉన్నటువంటి స్థానం నుంచి తృతీయ స్థానము, సప్తమ స్థానము, దశమ స్థానం చూస్తాం. ఆ గ్రహం కూడా ప్రభావమే. ఇప్పుడు మీనంలో ఉన్నాడు, మీనం, మేషం, వృషభం. వృషభ రాశి వారికి కూడా ప్రభావమే. మిథునం, కర్కం, సింహం, కన్యా రాశి వారికి కూడా ప్రభావమే. తులా, వృశ్చికం, ధనుసు రాశి వారికి కూడా ప్రభావమే. శనిగ్రహము ప్రతి ఒక్క రాశికి ప్రతి ఒక్కరికి కూడా ప్రభావితమే. కానీ ఉన్నటువంటి స్థానం ఏమిటి, మనం పుట్టినటువంటి సమయంలో శనిగ్రహము అనుకూల స్థానంలో ఉందా లేదా? జన్మతః అనుకూల స్థానంలో ఉంటే ఇప్పుడు గోచారంలో గ్రహచారంలో ఉంటే గోచారంలో శుభ ఫలితం ఇస్తాడు. ఒకసారి ఒకవేళ గ్రహచారంలో అనుకూలంగా లేకపోతే గోచారం కూడా ఇబ్బంది పెడతాం. గురుగారు, ప్రస్తుతం 3 రాశుల వాళ్ళకి, కుంభరాశి, మీనరాశి, అలాగే మేషరాశి వారికి ఏళ్ళనాటి శని ఉంది కదండి, వీరు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు? వీరు వచ్చేసి స్వామివారి దగ్గర యజమాని యొక్క నక్షత్రము ముఖ్యము, నక్షత్ర శాంతి, నవగ్రహ శాంతితో పాటు శనిగ్రహానికి జపము, తర్పణము, హోమం ముఖ్యము. ఇవి కంపల్సరీగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కూడా నిత్యము కూడా శివాలయ దర్శనం, ఉదయం అయితే ఉదయము, సాయంత్రం అయితే సాయంత్రం, వారి యొక్క అనుకూలతను బట్టి ఆంజనేయస్వామి దేవాలయం, హనుమాన్ చాలీసా, అలాగే మన శివుడికి ఉదయము సాయంత్రం, ఉదయం వీలైతే ఉదయము, సాయంత్రం వీలైతే సాయంత్రం ఖచ్చితంగా సందర్శనం చేసుకోవాలి. ఇది మంచి పరిహారం వారికి, రెమెడీ. అలాగే జమ్మి చెట్టు ప్రదక్షిణ ఇవి ముఖ్యంగా చేయాలి. మొత్తంగా శని దశ ఉంది అన్న వాళ్ళు భయపడకుండా శనీశ్వరుడి దర్శనం చేసుకుంటే మంచిదని అంటారు. వారికి అన్నిచ్చేది శనిదేవుడే. ఇందాక మీకు చెప్పినట్టుగా
విద్య, ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారము, వివాహము, సంతానము కుటుంబం పరంగా ఏది ఉన్నా కానీ శనిదేవుడే. అయితే శని ప్రభావం ఉన్నప్పుడు మాత్రమే కొందరికి తెలియని విషయం ఏంటంటే వివాహం జరుగుతుంది, అలాగే వాహనం కొనుగోలు చేస్తాము. ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి వెళ్ళాలంటే కూడా మనకు ఒక వాహనం కావాలి, శని ప్రభావం ఉంటేనే వాహనం కొనుక్కుంటాం. వివాహం కావాలంటే శని ప్రభావమే. ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం కావాలి, సంతానం కావాలి, మంచి ఎదగాలి, ఇదంతా కూడా శని ప్రభావమే. పండున్న చెట్టుకు రాళ్ళు పడతాయి అన్నట్టు కర్మఫలదాత అన్ని ఇచ్చేది శనిదేవుడు. కాబట్టి అందరికీ భయపడి ఓ విలన్ లాగా చూస్తారు. కాబట్టి అలా ఏమీ లేదు. భగవంతుడు శనిదేవుడు మంచి, మీరు ఎంత నమ్మితే అంత పైకి తీసుకెళ్తారు. చివరిగా వారిని అసలు శనీశ్వరుల వారిని ఎలా వేడుకోవాలి, ఏ మంత్రం పఠించాలి వివరించండి. ప్రథమంగా ఓం శం శనేశ్వరాయ నమః అనుకోవాలి. తర్వాత ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయమాత్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఈ యొక్క మంత్రాన్ని వారికి అనుకూలంగా ఉన్న సార్లు 108 సార్లు చదివితే ఇంకా సంతోషము. అయ్యగారు మంత్రం పెద్దగా ఉంది, కొన్ని పొరపాట్లు జరుగుతాయి, అక్షరలోపం కూడా జరుగుతాయి, ఇంకా దోషమే కదా అంటే ఓం శం శనేశ్వరాయ నమః ఈ యొక్క మంత్రాన్ని కూడా రోజు 108 సార్లు చదవడం కూడా శుభ ఫలితం కలుగుతుంది. ప్రథమంగా గం గణపతి నమః, గణపతిని ఆరాధించిన తర్వాత ఈ జపం చేసుకోవాలి, మంచి శుభ ఫలితం. ఏ కార్యక్రమం చేసినా గణపతితో ఆరంభం కాబట్టి ఆ గణపతి యొక్క ఆరాధన చేసిన తర్వాత స్వామివారి మంత్రాన్ని చదువుకోవచ్చు. మూల మంత్రాలు ఉంటాయి, అవన్నీ అయ్యగారు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్షరలోపము కలిగిన చదివేటప్పుడు ఏదైనా పొరపాటు జరిగినా మళ్ళీ ఇంకా దోషమే. అందుకే అయ్యగారికే ఇచ్చేస్తాం. జపదానాలు కూడా అంతా కూడా అయ్యగారి ద్వారానే చేయించడము శుభ ఫలితం కలుగుతుంది యజమానికి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.